Good morning to all. Is my voice is audible? Please respond in chat box. Okay, wait for a few minutes. Just 5 minutes. Wait. Remaining students are joining.
Okay, let's start the session. All of you open Google Slides. Sir, Google Sites ఎక్కడ ఉన్నాయి సార్? Wait for. Is my screen is visible? Is my screen is visible? Yes, sir. Visible, sir. Okay. See, all of you open browser. In search bar, you can type Google Android Developer Fundamentals. Developer Fundamentals. And select the Android Developer Fundamentals training courses. See, about the course, 4 options are there: Code Labs, Concept Reference Chapters, Slide Desk, Source Code. Click on Slide Desk. Click on Slide Deck. All of you open Google Slides. You can find the 1.0 Introduction to Android. Introduction to Android. సార్ నిన్న డ్రైవ్ లో పంపించారు కదా సార్ లింక్ అది ఇది మీకు లింక్ షేర్ ఇచ్చానండి నిన్న. మీకు లింక్ షేర్ ఇచ్చాను. డైరెక్ట్ గా లింక్ ఓపెన్ చేసినా సరిపోతుంది, లేదంటే ఈ ప్రొసీజర్ ఫాలో అయినా సరిపోతుంది. ఎస్ సార్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను. Yeah. Yesterday some topics are covered. Slide 14, Android stack. Android stack or Android architecture. Android stack or Android architecture. See, actually Android stack is divided into 5 layers. First layer is system apps and user apps. Second layer is Java API framework. Third layer, native C or C++ libraries and Android runtime. Fourth layer, HAL layer, hardware abstraction layer. Fifth one is Linux kernel. So, ఈ ఆర్కిటెక్చర్ ని మనకి 5 లేయర్స్ కింద డివైడ్ చేశారండి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనుకుంటే, మనం యూజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నల్ గా మనం హోమ్ పేజ్ లో ఒక ఐకాన్ మనం సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో మనకి ఆపరేషన్ అనేది సమ్ అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్మార్ట్ ఫోన్ లో కెమెరా అనే ఐకాన్ క్లిక్ చేయగానే మీ స్మార్ట్ ఫోన్ లో ఫస్ట్ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా. హోమ్ స్క్రీన్ లో మనకి there are 2 types of apps ఉంటాయి. One is system apps, second one is user apps. What is the system apps? What is the system apps?
inbuilt apps. Examples, give some examples. Nagalakshmi, good. Inbuilt apps ki some examples ఇవ్వండి. Video player, settings, camera, Chrome, photos. Good. These are the system apps or inbuilt apps. User apps. User apps. User apps ki some examples ఇవ్వండి. టెలిగ్రామ్, వాట్సాప్. గుడ్. మనం ప్లే స్టోర్ నుంచి ఏమైతే యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం మన ఫోన్స్ లో వాటన్నిటి మనం యూజర్ యాప్స్ అని అంటాం. గుడ్. యా, దిస్ ఈస్ ద ఫస్ట్ స్క్రీన్ అండి. హోమ్ స్క్రీన్ లో మనకి 2 types ఆఫ్ యాప్స్ ఉంటాయి, సిస్టమ్ యాప్స్ అండ్ యూజర్ యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కెమెరా ఐకాన్ క్లిక్ చేసాం అంటే హోమ్ స్క్రీన్ లో సిస్టమ్ యాప్ ఐకాన్ సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరా తీసుకున్నా, కెమెరా ఐకాన్ సెలెక్ట్ చేస్తే సెకండ్ లేయర్ కి నావిగేట్ అవుతుంది. సెకండ్ లేయర్ ఏంటి? జావా ఏపీఐ ఫ్రేమ్వర్క్. జావా ఏపీఐ ఫ్రేమ్వర్క్. యాక్చువల్లీ జావా ఏపీఐ ఫ్రేమ్వర్క్ వర్క్ ఏం చేస్తుంది? యాక్చువల్లీ జావా ఏపీఐ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? The Java API framework is a set of APIs that allows developers to quickly and easily write apps for Android phones. See, some inbuilt libraries, మనం కెమెరా ఐకాన్ సెలెక్ట్ చేయగానే ఆ కెమెరాకి రిలేటెడ్ గా ఉన్న రెడీమేడ్ లైబ్రరీస్ ని గెట్ చేస్తుందండి. రెడీమేడ్ లైబ్రరీస్ ని గెట్ చేస్తుంది. సమ్ ఏపీఐ ఫైల్స్ మనం గెట్ చేస్తుంది. దట్ ఈస్ ద జావా ఏపీఐ ఫ్రేమ్వర్క్. సో మన హోమ్ స్క్రీన్ లో ఏమైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ కి రిలేటెడ్ గా ఉన్న రెడీమేడ్ లైబ్రరీస్, సమ్ ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీస్ అవన్నీ కూడా మనకి సెకండ్ లేయర్ లో స్టోర్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సెట్టింగ్స్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఆ సెట్టింగ్స్ కి రిలేటెడ్ గా ఉన్న రెడీమేడ్ లైబ్రరీస్ ని గెట్ చేసుకుంటుంది. లేదు, క్రోమ్ క్లిక్ చేసాం అనుకోండి, క్రోమ్ కి రిలేటెడ్ గా ఉన్న రెడీమేడ్ లైబ్రరీస్ ని గెట్ చేస్తుంది. అంటే సమ్ రెడీమేడ్ లైబ్రరీస్ ని గెట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, yeah, API means application programming interface. Some API frameworks మనం గెట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్, థర్డ్ లేయర్ ఇస్ నేటివ్ C or C++ libraries and Android runtime. ఫస్ట్ నేటివ్ C and C++ libraries. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామండి? మనం Java. Which programming language we are using to develop Android apps? Java. Good. So, ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో హార్డ్వేర్ కాంపోనెంట్ ని ఇంటరాక్ట్ చేయగలదా? ఫర్ ఎగ్జాంపుల్, మనం జావా ప్రోగ్రామింగ్ రాసామండి, సమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని ఇన్వోక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జావా ప్రోగ్రామింగ్ ద్వారాగా నాకు ప్రింటర్ వర్క్ అవ్వాలి, లేదంటే సమ్ ఏసీ వర్క్ అవ్వాలి, సమ్ ఏటీఎం మిషన్ వర్క్ అవ్వాలి, సమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని కాల్ చేయాలి, కెమెరా వర్క్ అవ్వాలి, సమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని వర్క్ చేయాలంటే జావా ప్రోగ్రామింగ్ ద్వారాగా డైరెక్ట్ గా మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని ఇన్వోక్ చేయగలమా? బాలకృష్ణ, గుడ్. సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో డైరెక్ట్ గా హార్డ్వేర్ కాంపోనెంట్ తో ఇంటరాక్ట్ చేయలేమండి.
సో మనకి ఇన్బిల్ట్ నేటివ్ లైబ్రరీస్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. నేటివ్ లైబ్రరీస్ ఆర్ గ్రాఫిక్ లైబ్రరీస్ అని అంటాం. నేటివ్ లైబ్రరీస్ ఆర్ గ్రాఫిక్ లైబ్రరీస్. ఇన్బిల్ట్ నేటివ్ లైబ్రరీస్ అనేవి మనకి జావా ప్రోగ్రామింగ్ లో స్టోర్ అయి ఉంటాయి. సో రెడీమేడ్ లైబ్రరీస్ ని గెట్ చేసుకుని మనం కెమెరాకి రిలేటెడ్ గా ఉన్న గ్రాఫిక్ లైబ్రరీస్ ని నేటివ్ లైబ్రరీస్ ని కాల్ చేస్తుందండి. సో ఈ నేటివ్ లైబ్రరీస్ నుంచి ఇక్కడ ఆండ్రాయిడ్ రన్ టైమ్ అని ఉంది కదా, ఆండ్రాయిడ్ రన్ టైమ్ లో ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది. అంటే సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుందండి. సోర్స్ కోడ్ ని కంపైలేషన్ జరిగి జావా వర్చువల్ మిషన్ మీద సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేసి .exe ఫైల్ జనరేట్ చేస్తుంది. .exe ఫైల్స్ ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డైరెక్ట్ గా మనకి హార్డ్వేర్ కాంపోనెంట్ ఇంటరాక్ట్ కావు. మిడిల్ లో మనం నేటివ్ లైబ్రరీస్ ని గెట్ చేసుకుంటున్నాం. ఈ నేటివ్ లైబ్రరీస్ ని గెట్ చేసుకోవడాన్ని JNI అని అంటామండి. జావా నేటివ్ ఇంటర్ఫేస్ అని అంటాం. JNI జావా నేటివ్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ కంపైలేషన్ జరిగి సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేసి మరలా ఆ బైట్ కోడ్ ని మళ్ళీ 2 టైమ్స్ కంపైలేషన్ జరుగుతుంది. ఫస్ట్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సెకండ్ టైం బైట్ కోడ్ ని .apk ఫైల్స్ ని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లే స్టోర్ లో ఒక ఏమైనా యాప్ తీసుకున్నాను అనుకోండి, దాని ఎక్స్టెన్షన్ ఫైల్స్ ఏముంటాయి, .apk ఫార్మాట్, .apk ఫైల్స్. సార్ ఇక్కడ 2 టైమ్స్ కంపైలేషన్ ఎందుకు చేస్తున్నాం? ఒక ఫైల్ ని మనం .exe ఫైల్స్ కింద కన్వర్ట్ చేసి నెంబర్ ఆఫ్ ఫైల్స్ ని స్టోర్ అవుతుంది. ఈ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ని .dex ఫైల్స్ కింద .dex ఫైల్స్ లో సింగిల్ apk ఫైల్ కన్వర్ట్ చేస్తుందండి. 2 టైమ్స్ కంపైలేషన్ జరిగి ఫోర్త్ లేయర్. సార్ వాయిస్ డిస్టర్బెన్స్. హలో సార్ వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది సార్. నా దగ్గర నాయిస్ రావట్లేదండి. సో కస్టమర్ ఇప్పుడు ఓకేనా? యా సార్. ఓకే. 2 టైమ్స్ కంపైలేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ లేయర్ లో హార్డ్వేర్ అబ్స్ట్రాక్ట్ లేయర్ అని ఉంటుంది. హార్డ్వేర్ అబ్స్ట్రాక్ట్ లేయర్ అంటే లైనక్స్ కెర్నల్ ఏంటి, ఇక్కడ డ్రైవర్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ OS లో స్టోర్ అయి ఉంటాయి. కెమెరా, ప్రింటర్, ఫ్లాష్ లైట్, బ్లూటూత్, ఇట్లా మనకి సమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని కూడా OS లో స్టోర్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం కెమెరా బటన్ ని క్లిక్ చేసామో ఆ కెమెరా బటన్ ని రెడీమేడ్ లైబ్రరీస్ ని గెట్ చేసుకుని ఇక్కడ నేటివ్ లైబ్రరీస్ ని కాల్ చేసుకుని కంపైలేషన్ జరిగి హార్డ్వేర్ అబ్స్ట్రాక్ట్ లేయర్ లో మనం ఏ హార్డ్వేర్ కాంపోనెంట్ యొక్క లైబ్రరీని గెట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ గెట్ చేసుకుని లైనక్స్ కెర్నల్ OS లో ఆ పర్టికులర్ హార్డ్వేర్ కాంపోనెంట్ ని ఇన్వోక్ చేస్తున్నాం. సో ఇది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన మొబైల్స్ లో జరుగుతూ ఉంటాయండి. దిస్ ఈస్ ద ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్. సో ఇది మన మొబైల్స్ లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతున్న ప్రాసెస్ అండి. సో ఇక్కడ యూజర్, సిస్టమ్ యాప్స్, ఎయిదర్ యూజర్ యాప్స్, ఏ యాప్ అయినా సెలెక్ట్ చేయండి. చేయగానే ఇమీడియట్ గా సెకండ్ లేయర్ లో జావా API ఫ్రేమ్వర్క్స్ లో మనం ఏదైతే యాప్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఐకాన్ కి రిలేటెడ్ గా ఉన్న రెడీమేడ్ లైబ్రరీస్ ని గెట్ చేసుకుంటుంది. థర్డ్ లేయర్ లో గ్రాఫిక్స్ లైబ్రరీస్ ని, నేటివ్ లైబ్రరీస్ ని గెట్ చేసుకుని, అంటే హార్డ్వేర్ కాంపోనెంట్ ఇన్వోక్ చేయాలి కాబట్టి నేటివ్ లైబ్రరీస్ ని గెట్ చేసుకుని ఇక్కడ కంపైలేషన్ జరిగి కంపైలేషన్ లో హార్డ్వేర్ కాంపోనెంట్ కి రిలేటెడ్ ఉన్న లైబ్రరీస్ ని గెట్ చేసుకుని OS లో ఆ పర్టికులర్ హార్డ్వేర్ కాంపోనెంట్ ని ఇన్వోక్ చేస్తుందండి. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇది ఇన్బిల్ట్ గా జరుగుతుంది. క్లియర్ అమ్మా అందరికి? ఏమైనా డౌట్ ఉందా? దిస్ ఇస్ ద ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్. మనం యూజ్ చేస్తున్న ఫోన్ లో బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ప్రాసెస్ ఇదే.
క్లియర్ ఇది ఇంతవరకు అందరికి? గుడ్ కైలాష్. సైఫ్ అలీ చెప్పండి. మీ ఫోన్ ఉంది కదండి, మీ స్మార్ట్ ఫోన్ లో ఓకే ఒకసారి మీ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, మీ స్మార్ట్ ఫోన్ లో దట్ ఈస్ ద ఫస్ట్ లేయర్ అనుకున్నాం కదా. మీ స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ లేయర్ అని అనుకున్నాము. ఫస్ట్ లేయర్ అని అనుకోండి. ఆ హోమ్ స్క్రీన్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ యాప్స్, యూజర్ యాప్స్. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరా బటన్ ని క్లిక్ చేశాను. చేశానండి. కెమెరా బటన్ కి మనం ప్రోగ్రామింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కెమెరా బటన్ క్లిక్ చేస్తే నావిగేట్ అవ్వడానికి లాజిక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం? జావా కదా. ఓకే, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారాగా కెమెరా బటన్ క్లిక్ చేయగానే మనకి బ్యాక్ ఎండ్ లో జావా నేను చెప్పాను మీకు, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఏం ఫ్రేమ్ వర్క్స్ ని యూజ్ చేయలేము. డైరెక్ట్ గా మనం కోడింగ్ తోటే అప్లికేషన్ డెవలప్ చేయాలి. సో ఇక్కడ మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఏపీఎఫ్ ఫ్రేమ్ వర్క్స్ ని యూజ్ చేసుకుంటాం. అంటే కెమెరాకి రిలేటెడ్ గా ఉన్న లైబ్రరీస్ మనం కాల్ చేస్తున్నామండి. కెమెరా బటన్ క్లిక్ చేయగానే కాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటి, కెమెరా కాంపోనెంట్ అంటే కెమెరా అనేది హార్డ్వేర్ కాంపోనెంట్ కదా, ఆ హార్డ్వేర్ కాంపోనెంట్ ని ఇంటరాక్ట్ చేయాలి. అయితే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో డైరెక్ట్ గా హార్డ్వేర్ కాంపోనెంట్ తో ఇంటరాక్ట్ అవ్వదు. అప్పుడు ఇన్బిల్ట్ మనకి నేటివ్ C++ లైబ్రరీస్ ఉంటాయి. వాటిని గ్రాఫిక్స్ లైబ్రరీస్ అని అంటామండి. ఓకేనా? సో ఆ నేటివ్ లైబ్రరీస్ ని గెట్ చేస్తుంది, అవి ఇన్బిల్ట్ ఉంటాయి. ఓకేనా? సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో కెమెరాకి రిలేటెడ్ గా ఉన్న నేటివ్ లైబ్రరీస్ ని కాల్ చేసుకుని నేటివ్ లైబ్రరీస్ ని ఆండ్రాయిడ్ రన్ టైమ్ లో 2 టైమ్స్ కంపారిజన్ జరిగి 2 టైమ్స్ ఏంటి, జావా వర్చువల్ మిషన్ మీద సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ డివిఎం మీద, డాల్విక్ వర్చువల్ మిషన్ మీద. డాల్విక్ వర్చువల్ మిషన్ అంటే సోర్స్ కోడ్ ని అంటే .exe ఫైల్ జనరేట్ అయిన తర్వాత జావా వర్చువల్ మిషన్ మీద మళ్ళీ .exe ఫైల్స్ ని డాల్విక్ వర్చువల్ మిషన్ మీద .apk ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుందండి. ఓకేనా? .apk ఫైల్ కన్వర్ట్ చేసి హార్డ్వేర్ అబ్స్ట్రాక్షన్ లేయర్ లో సో ఇక్కడ లైనక్స్ కెర్నల్ అనేది ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని కూడా స్టోర్ అయి ఉంటాయి. సో ఇక్కడ హార్డ్వేర్ అబ్స్ట్రాక్షన్ లేయర్ లో ఈ హార్డ్వేర్ కాంపోనెంట్ కి రిలేటెడ్ గా ఉన్న లైబ్రరీస్ ఏమైతే ఉన్నాయో దాన్ని గెట్ చేసుకుని ఈ ఓఎస్ లో ఈ హార్డ్వేర్ అంటే కెమెరాని ఇన్వోక్ చేస్తుందండి. సో ఇది ఇన్బిల్ట్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆండ్రాయిడ్ స్టాక్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుందండి. దిస్ ఈస్ ద ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్. Okay, next one
ఎస్టర్డే కీబోర్డ్ ని క్లిక్ చేస్తాను ఎస్టర్డే ఆండ్రాయిడ్ స్టూడియో ఎంతమంది ఇన్స్టాల్ చేస్తారండి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏమైనా అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో మన సిస్టమ్ లో సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఎంతమందికి ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ అయింది? సయ్యద్ అలీ గుడ్, క్రిష్ గుడ్, వేణుబాబు మీరేమైనా స్క్రీన్ షేర్ ఇవ్వగలరా? జగదీష్ గుడ్, ప్రియాంక గుడ్, వర్మ గుడ్, క్రిష్ కంప్లీటెడ్. రామ్ సాయి వెంకట దుర్గా కిరణ్ అవడం లేదా? చిట్టిబాబు మీకు ఒక లింక్ ఇస్తాము. మీకు developers.android.com లో డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఉండిద్ది. ఒకసారి అది ఇన్స్టాల్ చేయండి మీ సిస్టమ్ లో. (32-bit) OS లో డైరెక్ట్ ఫస్ట్ జావా 32-bit జావాని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ వేణుబాబు ఫస్ట్ మీరు మీ సిస్టమ్ లో ఏం చేస్తారంటే జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి. 32-bit OS ఇన్స్టాల్ చేసిన తర్వాత పాత్ సెట్ చేయండి. నెక్స్ట్ నేను ఏమైతే ఇచ్చున్నానో ఆండ్రాయిడ్ స్టూడియోని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. అవుతుంది. ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయండి మీ సిస్టమ్ లో 32-bit OS కాబట్టి. ఇన్స్టాల్ చేస్తూ మధ్యలో మాకు ఎర్రర్స్ ఉన్నాయి సార్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్క్రీన్ షేర్ ఇచ్చి ఒకసారి డౌట్స్ రెక్టిఫై చేసుకోండి. ఏం చేతనంటే మనం ఐడి ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేయకుండా మనం ఏమీ చేయలేమండి. సార్ చెప్పండి. నిన్న చేశాను సార్ విండోస్ లో. నేను అంటే యాక్చువల్గా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను సార్. అప్పుడు అక్కడ చేస్తే అవ్వలేదు సార్. చాలా నియర్లీ 2 hours స్పెండ్ చేశాను సార్. కంప్యూటర్ అవ్వలేదు సార్ నాకు. ఏంటమ్మా ఒకసారి చెప్పండి. అదే సార్ నిన్న మన క్లాస్ అయిన తర్వాత నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో అంటే నేను నేర్చుకోవడానికి వెళ్తాను సార్. అక్కడే ఇన్స్టాల్ చేశాను సార్ విండోస్ లో 32-bit లో. నేను ఫస్ట్ 64-bit డౌన్లోడ్ చేశాను సార్. తర్వాత మీకు ఇందాక ఫోటో పెట్టాను కదా సార్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో, అలా వచ్చింది సార్. తర్వాత ఇంకో అన్నయ్యని తీసుకొచ్చి 32-bit డౌన్లోడ్ చేయమన్నాను సార్. అన్నీ చేశారు, అవ్వలేదు సార్. మరి 2 hours నియర్లీ 2 hours చేశాను సార్. వేణు చెప్తున్నాను నేను ఒకసారి. ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో అనేది 32-bit అయినా పర్లేదు, 64-bit అయినా పర్లేదు. ఇప్పుడు మనకి అక్కడ మీ సిస్టమ్ కి కేపబిలిటీ పెట్టి అక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో అది ఇన్స్టాల్ చేయండి. మనం ఏమీ సెట్ చేయాల్సిన పని అయితే లేదు. అయితే 32-bit అయితే మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని పాత్ సెట్ చేయాలి. అదే 64-bit అనుకోండి, జావా మనం సెపరేట్ గా ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. అదొక్కటే డిఫరెన్స్ మనకి. 32-bit మా ఓఎస్ 32 సార్. మీది ఓఎస్ ఒక నిమిషం. మీది ఓఎస్ 32-bit అనుకోండి, ఫస్ట్ జావాని ఇన్స్టాల్ చేసుకోండి. జావా ఇన్స్టాల్ చేసుకుని పాత్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఆండ్రాయిడ్ స్టూడియోకి వెళ్ళి ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి, సరిపోద్ది. ఇంకోటి ఈ రోజు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళలేదు సార్ ఎలక్షన్ వల్ల. నేను ఇంకోటి ఓఎస్ బాబు, ఇప్పుడు మీ సిస్టమ్ ర్యామ్ కెపాసిటీ ఎంత? ర్యామ్ సైజ్ ఎంత? ర్యామ్ 2 GB సపోర్ట్ చేయదమ్మా. 2 GB సార్. 2 GB సపోర్ట్ చేయదు. మినిమం 4 GB ఉండాలి ర్యామ్.
2 GB సపోర్ట్ చేయదు, మినిమం 4 GB ఉండాలి. ఓకేనా? 2 GB సపోర్ట్. ఓకే సార్, అయితే అడుగుతాను లేదా మీ ఫ్రెండ్స్ అయితే నాకు ఏమైనా అడగండి. సార్. దుర్గా ప్రసాద్. ఓకే సార్, అయితే టుమారో ఇన్స్టాల్ చేస్తాను సార్, ఎవరినైనా అడిగి ఈరోజు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, షేర్ చేయండి దుర్గా ప్రసాద్ మీ స్క్రీన్. అమ్మా మ్యూట్ చేయండి. రాజేంద్ర, ఒకసారి మీ స్క్రీన్ షేర్ ఇవ్వండి అమ్మా. దుర్గా ప్రసాద్ మీ స్క్రీన్ షేర్ చేశారా? స్క్రీన్ షేర్ చేసుకుంటే అవట్లేదు సార్, యాక్సెస్ కావట్లేదు. కాన్సెప్ట్ షేర్ స్క్రీన్ అనేది సార్ భరత్ గారు, నైన్టీన్. ఓకే, ఫినిష్. సార్ వెయిట్ చేయండి, గ్రావెల్ బిల్డ్ అవుతూ ఉంటుంది, వెయిట్ చేయండి.
Done sir, perfect. మీ సాఫ్ట్ ఇన్స్టాల్ అయింది పర్ఫెక్ట్ గా ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ అయింది. నో ఇష్యూ సార్. ఓకే. దుర్గా ప్రసాద్ సార్ మీరు స్క్రీన్ స్టాప్ చేయండి సార్. షేర్ ఓకే సార్, ఓకే సార్. ఓకే. దుర్గా ప్రసాద్ మీ స్క్రీన్ షేర్ ఇవ్వండి. హలో చెప్పండి దుర్గా ప్రసాద్. సార్ స్క్రీన్ షేర్ అయింది సార్. స్క్రీన్ షేర్ అయిందా? దుర్గా ప్రసాద్ మీ స్క్రీన్ షేర్ అవ్వలేదమ్మా. సార్ యువర్ ఎంటైర్ స్క్రీన్ మీద క్లిక్ చేసి షేర్ చేయాలి సార్. ఎంటర్ సెలెక్ట్ చేసి ఓకే సార్ ట్రై. సార్ మీ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి సార్. సార్ చేస్తున్నారా సార్ మీరు దుర్గా ప్రసాద్? చేస్తున్నాం. ఇది మినిమైజ్ చేశాక అది హోమ్ స్క్రీన్ డిస్ప్లే అనేది కనిపించట్లేదు. షేర్ అవుతుంది. ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేశాక ఎస్ఆర్ నో అనే ఆప్షన్స్ అడుగుతుంది. ఎస్ క్లిక్ చేయండి. This install could not request administrative. ఇది మీరు ఇన్స్టాల్ చేసినట్టున్నారు ఇది.
ఒకసారి ఇది అన్ఇన్స్టాల్ చేసి ఇది ఒకసారి అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకే ఇప్పుడు మీరు చేసింది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఒకసారి చేయండి. సార్ do you want to allow this app to make changes to your device అని వస్తుంది సార్ yes or no సార్ అవ్వట్లేదు సార్ మీది. అదే మీది లైబ్రరీ సరిగ్గా బిల్డ్ అవ్వలేదు. ఒకసారి ఇది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయండి, డౌన్లోడ్ చేయండి Android Studio. ఓకే ఓకే సార్, నేను చెప్పిన ప్రాసెస్ లోనే చేస్తున్నారు దుర్గాప్రసాద్ గారు. డెవలపర్స్ స్టూడియో అని టైప్ చేస్తే మీకు ఆండ్రాయిడ్ స్టూడియో విజిబుల్ ఉంటుంది, చేయండి. అవును సార్ 64 బిట్స్ డౌన్లోడ్ నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ఎర్రర్స్ ఉన్నాయమ్మా? నెక్స్ట్ ఇంకా బాబు అయిందా మీది? నో సార్ అని పెట్టారు. అమ్మా ఇన్స్టాలేషన్ లో మీకు ఎర్రర్స్ ఉన్న వాళ్ళు ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి 1 by 1. సుధీర్ కంప్లీట్ చేశారా? ఇన్స్టాల్ అయిందా మీకు ఆండ్రాయిడ్ స్టూడియో? ఆండ్రాయిడ్ స్టూడియో మ్యాక్స్ అందరి మీ సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేయాలండి. ఇంకొకటి చాలా మంది ఫోన్స్ లో ఇన్స్టాల్ చేస్తామండి అని అంటున్నారు. ఫోన్స్ లో ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేయడానికి లేదు. మనం ఏమైనా యాప్స్ డెవలప్ చేయాలంటే డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్స్ లోనే మనం అప్లికేషన్స్ డెవలప్ చేయాలి, ఫోన్స్ లో వర్క్ అవ్వదు. సుధీర్ ఇన్స్టాల్ చేస్తారా ఆండ్రాయిడ్ స్టూడియో? ఇష్యూ ఏమి లేదు కదా? ఏమైనా మీకు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే మీ స్క్రీన్ షేర్ చేసి డౌట్స్ రెక్టిఫై చేసుకోండి. మనం ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ కాకుండా మనం ఏం చెప్పుకున్నా వేస్టే, యూజ్ లేదు అసలు, యూజ్లెస్. సింధూజా దేవి, కిషోర్, గౌతమి, బాలకృష్ణ, అంజలి, దుర్గా కిరణ్ షేర్ చేయండి మీ స్క్రీన్. అక్కడ షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎంటైర్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకుని వెబ్కామ్ ఆన్ చేశారు.
ఓకే సార్, మీది అయ్యింది, కంప్లీట్ అయింది, ఎర్రర్స్ అయితే ఏమీ లేవు. ఒకసారి రిసోర్స్ ఫోల్డర్ క్లిక్ చేయండి, ఆర్ఈఎస్ అని చూడండి కిందన, అది క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. అక్కడ లేఅవుట్ అని చూడండి, లేఅవుట్ యాక్టివేట్ అండర్స్కోర్ main.xml అని ఉంది, అది ఓపెన్ చేయండి, అది క్లిక్ చేయండి. ఓకే సార్, డన్, పర్ఫెక్ట్. ఓకే ఓకే, నెక్స్ట్ బాలకృష్ణ, అంజలి, Galaxy M31. Okay, session start చేయొచ్చా? Go ahead, sir. Okay, okay. Android Studio installations కి ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలండి. వన్స్ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే లైబ్రరీస్ ఏమైనా మిస్ అయితే ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. వన్స్ మనం ఒక అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మనకి ఇంటర్నెట్ అవసరం లేదు. ఏమైనా మనం ఇంటర్నెట్ పర్మిషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా, ఏమైనా యాప్స్ ఏమైనా డెవలప్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఇంటర్నెట్ కి రిలేటెడ్ అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేయాలన్నప్పుడు కంపల్సరీ ఇంటర్నెట్ యూజ్ అవుతుంది. వన్స్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసేంత వరకు కూడా ఇంటర్నెట్ కావాలి. సెకండ్ అప్లికేషన్ నుంచి మనకి ఇంటర్నెట్ అవసరం లేదు. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి, ఆండ్రాయిడ్ స్టూడియో ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది. developer.android.com, this is the official website. ఇక్కడ చూడండి, build anything on Android. ఇక్కడ ప్లాట్ఫామ్ ఆండ్రాయిడ్ స్టూడియో, గూగుల్ ప్లే, జెట్ప్యాక్, కోట్లిన్, డాక్స్, న్యూస్ అని చూడండి. ఇక్కడ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఉంది, సెలెక్ట్ చేయండి ఆండ్రాయిడ్ స్టూడియో. ఆండ్రాయిడ్ స్టూడియో అని సెలెక్ట్ చేయగానే మనకి డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో 4.1.3 ఫర్ విండోస్ 64-bit. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ స్టూడియో మీ సిస్టమ్ క్యాపబిలిటీ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ గా ఉన్న సాఫ్ట్వేర్ మనకి డిస్ప్లే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మ్యాక్ ఓఎస్ కి రిలేటెడ్ గా ఉన్న ఆండ్రాయిడ్ స్టూడియో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు లైనక్స్ యూజ్ చేస్తున్నారు, లైనక్స్ రిలేటెడ్ గా ఉన్న ఆండ్రాయిడ్ స్టూడియోనే డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ప్రీవియస్ ఆండ్రాయిడ్ స్టూడియోలో మనం జావా కంపల్సరీ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే మీ ఆండ్రాయిడ్, మీ సిస్టమ్ ఓఎస్ 64-bit అయితే చెప్పండి. ఓకే ఓకే, చూడమ్మా, డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో మీ సిస్టమ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకున్న మనకి ఆండ్రాయిడ్ స్టూడియో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఏమి చేంజ్ చేయాల్సిన పని లేదు. ప్రెసెంట్ లేటెస్ట్ వెర్షన్ ఏమైంది మనకి 4.1.3.
ఆ ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న డౌన్లోడ్ అయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ డబుల్ క్లిక్ చేయగానే గ్రాడ్యుల్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందండి. సో అక్కడ మీకు ఒక పాపప్ విండో వచ్చింది, డోంట్ సెండ్ అండ్ సెండ్ ఎనీమీ అని వచ్చింది. డోంట్ సెండ్ సెలెక్ట్ చేసుకోండి. డోంట్ సెండ్ క్లిక్ చేయగానే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి స్టాండర్డ్, సెకండ్ వన్ కస్టమైజ్. స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మనకి ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా మనకి ఒక న్యూ పాపప్ విండో డిస్ప్లే అవుతుందండి. సో న్యూ పాపప్ విండో ఎట్లా ఉంటుంది అంటే, క్రియేట్ ఏ న్యూ ఆండ్రాయిడ్ స్టూడియో, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పాపప్ విండో డిస్ప్లే అవుతుంది. ఆ పాపప్ విండోలో క్రియేట్ ఏ న్యూ స్టూడియో అని వస్తుంది. అక్కడ ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయండి. అక్కడ ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ నెక్స్ట్ ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మరలా మీకు ఎస్డికే కాంపోనెంట్స్ కానీ లైబ్రరీస్ కానీ అవన్నీ డౌన్లోడ్ అవుతూ ఉంటాయండి. ఓకేనా? అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆండ్రాయిడ్ స్టూడియో. ఇంకొకటి, ఒకవేళ మీరు 32-bit OS యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీ సిస్టమ్ 32-bit OS అనుకోండి, అప్పుడు మీరు ఆండ్రాయిడ్ స్టూడియోకి ముందు జావా సాఫ్ట్వేర్ 32-bit జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పాత్ సెట్ చేయండి. ఆ తర్వాత ఆండ్రాయిడ్ స్టూడియోని ఇన్స్టాల్ చేయండి 32-bit OS అయితే. ఓకేనా? సో ఇప్పుడు ప్రాజెక్ట్ అందరూ క్రియేట్ చేసి ఆండ్రాయిడ్ స్టూడియో సాఫ్ట్వేర్ అందరూ ఇన్స్టాల్ చేసేస్తే అందరూ కూడా ఈ పాపప్ విండో డిస్ప్లే అవుతుందా మీకు? ఆండ్రాయిడ్ స్టూడియో ఎస్ సార్, వస్తుంది సార్, ఇదే వస్తుంది. ఆండ్రాయిడ్ స్టూడియో ప్రెసెంట్ నాకు ఆండ్రాయిడ్ స్టూడియో వెర్షన్ ఈజ్ 4.1.1. లేటెస్ట్ వెర్షన్ ఏముందండి? 4.1.3. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6 ఆప్షన్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. సెకండ్ వన్, ఓపెన్ an existing project. Third one, get from version control, profile or debug APK, import project, import an Android code samples. సో మనం ఈ 2 ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేస్తామండి. ఫస్ట్ వన్, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. మనం ఒక న్యూ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. సెకండ్ ఆప్షన్, ఓపెన్ an existing ప్రాజెక్ట్. ఒక అప్లికేషన్ ని మీ ఫ్రెండ్ మీరు చేస్తున్నారండి. మీ ఫ్రెండ్ ఒక మాడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్ ని ఆల్రెడీ మీ ఫ్రెండ్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ని మీ సిస్టమ్ లో పర్టికులర్ డ్రైవ్ లో స్టోర్ చేశారు. సో ఇక్కడ ఓపెన్ an existing ప్రాజెక్ట్ అది క్లిక్ చేసి డ్రైవర్ లో మీరు ఎక్కడైతే సెట్ చేశారో ఆ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుని మీ మాడ్యూల్ మీరు కంప్లీట్ చేస్తారండి. నెక్స్ట్ వన్, గెట్ ఫ్రమ్ వెర్షన్ కంట్రోలర్స్. మీరు ఏమైనా వెర్షన్ కంట్రోలర్స్ ఏమైనా చేంజ్ చేయాలి అన్నా, URL సెట్ చేయాలన్నా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రొఫైల్ ఆర్ డీబగ్ APK. మీ అప్లికేషన్ యొక్క ప్రొఫైల్స్ ఏమైనా యాడ్ చేయాలి అన్నా 4th ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఇంపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాడిల్ ఎక్లిప్స్ ఎడిటింగ్. ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి లైబ్రరీస్ ని యాడ్ చేయాలన్నా ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అవి సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఇంపోర్ట్ యాడ్ అండ్ ఆండ్రాయిడ్ కోడ్ శాంపిల్స్. జనరల్ గా మనకి శాంపుల్ కోడ్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇవి మనకు అవసరం లేదండి. ఈ లాస్ట్ 4 ఆప్షన్స్ మనం యూజ్ చేయం. జస్ట్ మనం యూజ్ చేసేది ఫస్ట్ 2 ఆప్షన్స్ యూజ్ చేస్తామండి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. All of you create a new project. See, yesterday మనం ఒకటి డిస్కస్ చేస్తాం. ఏంటి? ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ డివైసెస్ కి యాప్స్ అనేది మనం డెవలప్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఓకే, మనం స్మార్ట్ ఫోన్ కి యాప్స్ డెవలప్ చేయాలని కాబట్టి ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేస్తాం. అలా స్మార్ట్ ఫోన్స్ కాకుండా నెక్స్ట్ మనం టాబ్లెట్ యూజ్ చేస్తాం. టీవీస్ కి యాప్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం, లేదు వాచెస్ కి యాప్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం, లేదా గ్లాసెస్ కి యాప్ డెవలప్ చేయాలన్నా.
అప్పుడు ఏ ఐడిని మనం యూజ్ చేయాలి? విచ్ ఐడి యూ హ్యావ్ టు యూజ్? ఏ ఐడిని యూజ్ చేసుకుని టీవీకి యాప్స్ డెవలప్ చేయాలి? ఒక్కొక్క డివైస్ కి ఒక ఐడి ఉంటుందండి. Honor 9i వెబ్కమ్ ఆఫ్ చేయండి. Sir, is my voice is audible? Yes, sir, you are audible. ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయండి. ప్రెసెంట్ మనం ఫోన్ ఆన్ టాబ్లెట్ కి యాప్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి we can select on phone and tablet. వాచెస్ కి ఏమైనా యాప్స్ డెవలప్ చేయాలనుకోండి, you can select on Wear tab. టీవీస్ కి యాప్స్ డెవలప్ చేయాలనుకోండి, you can select on TV tab. ఆటోమేటివ్, మీడియా సర్వీసెస్, మెసేజింగ్ సర్వీసెస్, నెక్స్ట్ ఐఓటీ కి ఏమైనా యాప్ డెవలప్ చేయాలనుకుంటే ఆండ్రాయిడ్ థింగ్స్. ప్రెసెంట్ మనం ఫోన్ కి అండ్ టాబ్లెట్స్ కి యాప్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫోన్ అండ్ టాబ్లెట్ అనే ట్యాబ్ సెలెక్ట్ చేసుకుని ఈ టెంప్లెట్ ని మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ పర్టికులర్ టెంప్లెట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటామండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏ డివైస్ కైనా అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నా మన అఫీషియల్ గా యూజ్ చేసే ఐడియా ఏంటండి? ఆండ్రాయిడ్ స్టూడియో. ఓకే ఏమ్మా? మీరు ఏ డివైస్ కి యాప్స్ డెవలప్ చేయాలనుకున్నా మనం యూజ్ చేసే ఐడి ఏంటి? ఆండ్రాయిడ్ స్టూడియోని యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తాం. యూ కెన్ సెలెక్ట్ ఆన్ మన వాయిస్ అందరికి వినిపిస్తుందా? Yes, sir, your voice is Yes, sir. సరే, ఇక్కడ నెట్ బాగానే ఉందా మనకు? ఒకసారి మీద ఇంటర్నెట్ ఒకసారి చెక్ చేసుకోండి. గౌతమి, యూ కెన్ సెలెక్ట్ ఆన్ ఎంటీ యాక్టివిటీ. సి సార్, ఇంకా టెంప్లెట్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ వన్ బేసిక్ యాక్టివిటీ. ఈ బేసిక్ యాక్టివిటీ అనేది మనం జీమెయిల్ అప్లికేషన్స్ ఉన్నాయి చూడండి, జీమెయిల్ అప్లికేషన్ లో ఇక్కడ మనకి కంపోజ్ మెయిల్ ఉన్నది. ఇక్కడ ఇది ఎల్లో కలర్ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తాం అనుకోండి, మనకి చూడండి జీమెయిల్ లో మనకి ఇక్కడ ఎల్లో కలర్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి. ఆ ఐకాన్ క్లిక్ చేయగానే మనకి ఒక మెయిల్ కంపోజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ బాటమ్ నావిగేషన్ యాక్టివిటీ. గూగుల్ పే, ఫోన్ పే అటువంటి అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఈ బాటమ్ నావిగేషన్, బాటమ్ లో మనకి ట్యాబ్స్ అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పే ఓపెన్ చేయండి. ఫోన్ పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫోన్ పే అప్లికేషన్ లో మీకు బాటమ్ స్క్రీన్ లో మనకి హోమ్, స్టోర్స్, ఇన్సూరెన్స్, మై మనీ, హిస్టరీ అని సమ్ ట్యాబ్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయండి. సో హోమ్ క్లిక్ చేసాం అనుకోండి, హోమ్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. స్టోర్స్ క్లిక్ చేస్తే స్టోర్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇన్సూరెన్స్ క్లిక్ చేస్తే ఇన్సూరెన్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
అటువంటి అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ఆన్ బాటమ్ నావిగేషన్ యాక్టివిటీ. ఎంటీ యాక్టివిటీ జనరల్ గా ఏ రిక్వైర్మెంట్ యూజ్ చేయకుండా బేసిక్ ఇనిషియల్ గా మనం అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఎంటీ యాక్టివిటీని మనం సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫుల్ స్క్రీన్ యాక్టివిటీ. ఫుల్ స్క్రీన్ యాక్టివిటీ యూజ్ చేయాలి అని అనుకుంటే ఎంటైర్ స్క్రీన్ కి మనం డేటా డిస్ప్లే చేయాలి అని అనుకుంటే ఫుల్ స్క్రీన్ యాక్టివిటీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ గూగుల్ యాడ్ మోడ్ యాడ్స్ యాక్టివిటీ. గూగుల్ యాడ్ మోడ్ యాడ్స్ యాక్టివిటీ మనం డెవలప్ చేసే అప్లికేషన్ లో సమ్ యాడ్స్ అనేవి డిస్ప్లే చేయాలి అని అనుకోండి, ఈ గూగుల్ యాడ్ మోడ్ యాడ్స్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుని మనం డెవలప్ చేసే అప్లికేషన్ లో సమ్ యాడ్స్ అనేవి కింద మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయండి. యాడ్స్ ఏమైనా పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే ఈ టెంప్లెట్ మనం సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేయాలి. నెక్స్ట్ వన్ గూగుల్ మ్యాప్స్ యాక్టివిటీ. మన అప్లికేషన్ గూగుల్ మ్యాప్స్ అనే అప్లికేషన్ ఒకటి ఉంటుంది. ఆ మ్యాప్స్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్ గా మ్యాప్ అవుతుంది. సో అటువంటి అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేయాలంటే గూగుల్ మ్యాప్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ లాగిన్ యాక్టివిటీ. మన అప్లికేషన్ లో లాగిన్ స్క్రీన్, రిజిస్ట్రేషన్ స్క్రీన్ అట్లా ఏమైనా డిస్ప్లే చేయాలనుకుంటే మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా డిఫాల్ట్ గా మనకి సమ్ టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి, అవి యూజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మాస్టర్ డీటెయిల్ ఫ్లో యాక్టివిటీ. మాస్టర్ డీటెయిల్ ఫ్లో యాక్టివిటీ మనం జనరల్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తామండి. ఆ అప్లికేషన్ ని మనం ఫోన్ లో రన్ చేస్తాం అనుకోండి, ఫోన్ రిజల్యూషన్ కి రిలేటెడ్ గా మన డేటా అనేది డిస్ప్లే అవ్వాలి. సేమ్ ఇదే అప్లికేషన్ ని ఒక టాబ్లెట్ లో రన్ చేస్తాం అనుకోండి, ఫోన్ రిజల్యూషన్ కాకుండా ఈ టాబ్లెట్ రిజల్యూషన్ తగ్గట్టుగా రిలేటెడ్ గా మనకి మన అప్లికేషన్ చేంజ్ అయిపోవాలి. అట్లా మనం డెవలప్ చేసే అప్లికేషన్ లో ఫోన్ లో ఇన్స్టాల్ చేస్తే ఫోన్ రిజల్యూషన్ తగ్గట్టుగా డిస్ప్లే అవ్వాలి. లేదు టాబ్లెట్ లో మనం ఇన్స్టాల్ చేస్తే టాబ్లెట్ రిజల్యూషన్ తగ్గట్టుగా మనకి డిస్ప్లే అవ్వాలి. అటువంటి యాప్స్ ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే ఈ మాస్టర్ డీటెయిల్ ఫ్లో యాక్టివిటీని మనం సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేస్తామండి. నెక్స్ట్ వన్ నావిగేషన్ డ్రాయర్ యాక్టివిటీ. సో నావిగేషన్ డ్రాయర్ యాక్టివిటీ మనం జనరల్ గా అన్ని అప్లికేషన్ ప్రెజెంట్ ఇప్పుడు డెవలప్ చేసే అప్లికేషన్ అన్నింటిలో కూడా ఉండిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ యాప్ చూడండి. ఎయిర్టెల్ యాప్ ఓపెన్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్ మనం ఏవైనా యాప్స్ ఓపెన్ చేస్తాం అనుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ మనకి ప్రొఫైల్, డీబగ్, సమ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, వింక్ మ్యూజిక్ యాప్ అందరు ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసి ఉంటారు కదా. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మీకు 3 డాట్స్ కింద కనిపిస్తుంది, 3 లైన్స్. అది క్లిక్ చేశారనుకోండి వింక్ మ్యూజిక్, హోమ్, మై మ్యూజిక్, రేడియో, అలెట్యూన్స్, అప్డేట్స్, లోకల్ MP3 సాంగ్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అట్లా మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై మ్యూజిక్ క్లిక్ చేస్తాం అనుకోండి, మన మై మ్యూజిక్ లో ఏమైతే సాంగ్స్ స్టోర్ అయి ఉన్నాయో అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకేనా? అటువంటి అప్లికేషన్స్ కి ఏమైనా మనం నావిగేషన్ డ్రాయర్ ని యూజ్ చేస్తాం. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు నావిగేషన్ ప్లస్ అడ్వర్టైజ్మెంట్స్ 2 యూజ్ చేయాలంటే ఏ టెంప్లెట్ యూజ్ చేయాలి సార్ అప్పుడు? ఓకే, అప్పుడు నావిగేషన్ డ్రాయర్ తీసుకుంటారమ్మా.
టెంప్లెట్స్ అనేది జనరల్ గా నేను ఈ టెంప్లెట్స్ నే ట్రాక్ చేయాలని చెప్పను. మనం కోడింగ్ తో కూడా ఆ టెంప్లెట్స్ మనం ట్రాక్ చేస్తాం. ప్రెసెంట్ మీకు ఈ టెంప్లెట్స్ ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటనేది చెప్తాను. కానీ మనం డెవలప్ చేసే మనం యూజ్ చేసేది ఏంటంటే ఎంటీ యాక్టివిటీ తీసుకుంటాం. ఎంటీ యాక్టివిటీలో ఈ డిఫరెంట్ టెంప్లెట్స్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తాం. కానీ మెయిన్ రిక్వైర్మెంట్ ఈ టెంప్లెట్ తోటి మనకు యూజ్ ఉంది అని అనుకుంటే మెయిన్ గా ఈ టెంప్లెట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ టెంప్లెట్ లో ఈ యాడ్ మోడ్ లైబ్రరీస్ ని కాల్ చేసుకుని ఆ యాడ్ మోడ్స్ ని ఈ టెంప్లెట్ కి మనం డ్రాగ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్, ఒక అప్లికేషన్ లోనే మనం డిఫరెంట్ యాక్టివిటీస్ ని కాల్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేయొచ్చండి. ఒక అప్లికేషన్ లోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లే స్టోర్ లో ఏమైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఓన్లీ ఒక స్క్రీన్ లోని ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉండట్లేదు కదా. డిఫరెంట్ స్క్రీన్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయింది. ఒక స్క్రీన్ నుంచి అనదర్ స్క్రీన్ కి, ఒక యాక్టివిటీ నుంచి అనదర్ యాక్టివిటీకి నావిగేట్ అవుతుంది కదా. అలా మనం డెవలప్ చేసే అప్లికేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ యూజ్ చేసుకుని మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం. నెక్స్ట్ వన్, సెట్టింగ్స్ యాక్టివిటీ. సెట్టింగ్స్ యాక్టివిటీలో మీ అప్లికేషన్ లో ఏమైనా వైబ్రేషన్ మోడ్ ఆన్ చేయాలన్నా, లేదంటే వైఫై ఆన్ చేయాలన్నా, ఇటువంటి స్క్రీన్ ఏమైనా మనం కాల్ చేయాలనుకుంటే ఈ టెంప్లెట్ సెట్టింగ్స్ యాక్టివిటీ టెంప్లెట్ మనం తీసుకుని అప్లికేషన్ డెవలప్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, స్క్రోలింగ్ యాక్టివిటీ. ఈ స్క్రోలింగ్ యాక్టివిటీ మ్యాక్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మ్యూజిక్ ప్లేయర్ యాప్ లో ఈ స్క్రోలింగ్ యాక్టివిటీని యూజ్ చేస్తామండి. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఫేవరెట్ సాంగ్స్ లో మీరు సెలెక్ట్ చేసిన సాంగ్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ట్యాబ్డ్ యాక్టివిటీ. ట్యాబ్డ్ యాక్టివిటీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వాట్సాప్ అప్లికేషన్. వాట్సాప్ అప్లికేషన్ లో మనం ఈ ట్యాబ్డ్ యాక్టివిటీని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వన్, ఫ్రాగ్మెంట్ వ్యూ మోడల్. ఒక యాక్టివిటీలో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ మనం డిజైన్ చేయాలనుకుంటే ఫ్రాగ్మెంట్ వ్యూ మోడల్ అనే టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మీరు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేయాలని అనుకుంటే ఈ నేటివ్ C++ అప్లికేషన్ ఈ టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ టెంప్లెట్ ని యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఓకేనా? Sir, can you please repeat it again? What is native C and C++ template? ఏంటమ్మా? Template C and C++ purpose, sir. Template C and C++. Purpose of use. మనం C and C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసే అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ కాంపోనెంట్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ కావాలి, ఒక ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయాలనుకుంటున్నారు మీరు. అలాంటప్పుడు మీరు ఈ నేటివ్ C++ టెంప్లెట్ యూజ్ చేస్తారండి. ఓకేనా? ప్రెసెంట్ వచ్చి ఇనిషియల్ గా మనం ఎంటీ యాక్టివిటీ సెలెక్ట్ చేస్తాం. ఎంటీ యాక్టివిటీ. సో ఈ అప్లికేషన్స్ అన్ని యూజ్ చేస్తే మనం అప్లికేషన్ డెవలప్ చేస్తామండి. ఎందుకంటే ఫస్ట్ డేనే మనకి ప్రాక్టికల్ గా మనం చేస్తున్నప్పుడు తెలుస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఇనిషియల్ గా ఎంటీ యాక్టివిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం. యూ కెన్ సెలెక్ట్ ఆన్ ఎంటీ యాక్టివిటీ. క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. Click on next button. Our application name is Android Training. Application name is Android Training. See, ఇక్కడ Android Training అనేది కదా, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. Our application name is first letter capital. See, our application name is first letter capital. Next, package name. Package name. చూడండి, ప్యాకేజ్ నేమ్ డిఫాల్ట్ గా మనకి ఏం జనరేట్ అయింది? డిఫాల్ట్ గా మీకు ఏం జనరేట్ అయిందండి? ప్యాకేజ్ నేమ్ com.example. మీరు అక్కడ అప్లికేషన్ నేమ్ ఏదైతే ఇచ్చున్నారో
ఆ అప్లికేషన్ నేమ్ డిఫాల్ట్ గా జనరేట్ అవుతుంది. అదేనా వచ్చింది మీకు? Yes, sir. Yes, sir. అవునా? ఇప్పుడు మనం ఇక్కడ ప్యాకేజ్ నేమ్ మనం చేంజ్ చేసుకోవచ్చండి. సార్ ఎందుకు సార్ మనం ప్యాకేజ్ నేమ్ చేంజ్ చేయాలి అని అనుకుంటే, మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నామండి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాం. మనం డెవలప్ చేసే అప్లికేషన్ ఏ డొమైన్ కి రిలేటెడ్ గా యాప్స్ డెవలప్ చేస్తున్నామని తెలియడం కోసం మనం ఇక్కడ ప్యాకేజ్ నేమ్ సెట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్ లో నెంబర్ ఆఫ్ సేమ్ నేమ్స్ తో నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, కానీ వాటి ప్యాకేజ్ నేమ్స్ మాత్రం యూనిక్ గా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్యాకేజ్ నేమ్ డొమైన్ కి రిలేటెడ్ గా ఐడీస్ తో మనకి జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ నేమ్ వచ్చి స్కిల్ డాట్ ట్రైనింగ్ డాట్ ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1 skill.training.android training 1 అంటే ఈ డొమైన్ కి రిలేటెడ్ గా మనం ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? స్కిల్ డాట్ ట్రైనింగ్ దగ్గర ఆర్ పెట్టడం మర్చిపోయారు, మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాబ్లం అవుతుంది. ఇంకొక బెస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నారండి. ఆ ఎంఎన్సి కంపెనీలో ఆ కంపెనీ డొమైన్ కి రిలేటెడ్ గా సమ్ యాప్స్ అనేది డెవలప్ చేశారు. ఓకే, ఆ అప్లికేషన్స్ అన్ని కూడా మీ సిస్టమ్ లో ఉన్నాయి. నెక్స్ట్ 1 month అయిన తర్వాత నెక్స్ట్ అనదర్ కంపెనీకి వెళ్ళారు. ఆ కంపెనీలో కూడా సేమ్ అప్లికేషన్ మీద మీరు వర్క్ చేస్తున్నారు. అయితే అప్లికేషన్ నేమ్స్ బోత్ ఆర్ సేమ్. అయితే ఇక్కడ మీకు డొమైన్ నేమ్ చేంజ్ అవుతుంది. ఏంటి ఇక్కడ డొమైన్? వేరే కంపెనీ డొమైన్ కి రిలేటెడ్ గా యాప్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఆ కంపెనీ ప్యాకేజ్ నేమ్ మీరు చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ వన్ సేవ్ లొకేషన్. డిఫాల్ట్ గా మీరు డెవలప్ చేసే అప్లికేషన్ ఏ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది? మీకు ఎక్కడ స్టోర్ అవుతున్నాయండి మీరు డెవలప్ చేసే అప్లికేషన్? సి డ్రైవ్ లో. నా పాత లొకేషన్ చూడండి, సి డ్రైవ్ యూజెస్ డెల్ ఆండ్రాయిడ్ స్టూడియో ప్రాజెక్ట్ లో ఆండ్రాయిడ్ ట్రైనింగ్ 1 అనే ఒక అప్లికేషన్ నాకు ఇక్కడ స్టోర్ అవుతుంది. మీరు ఇక్కడ సి డ్రైవ్ లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండి ఒక డ్రైవ్ చేంజ్ చేసుకోవాలనుకోండి, రైట్ సైడ్ మీకు బ్రౌజర్ అని ఉంది కదా, ఆ బ్రౌజర్ క్లిక్ చేస్తే డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ మీ ఇష్టం, ఆ పర్టికులర్ డ్రైవ్ మీరు సెలెక్ట్ చేసుకుని పార్ట్ సెట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సి డ్రైవ్ అట్లానే ఉంచండి. ఓకేనా? నెక్స్ట్ వన్ జావా. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ స్టూడియో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రిఫరబుల్ అండి? విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రిఫర్డ్ మనం ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయడానికి? జావా అండ్ కోట్లిన్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. అఫీషియల్ గా మనకి 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రిఫరబుల్ ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేసిన అప్లికేషన్ డెవలప్ చేయడానికి. ఫస్ట్ ప్రెజెంట్ మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి జావా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మినిమం ఎస్డికే వచ్చి ఏపీఐ లెవెల్ 21. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐ లెవెల్స్ ఉన్నాయి. 16, ఏపీఐ 17, 18, 20, 21, 30. ప్రెజెంట్ నేను ఏపీఐ లెవెల్ 16 తీసుకుంటున్నాను. నేను మినిమం ఎస్డికే వెర్షన్ 16. సార్ ఎందుకు మీరు ఏపీఐ లెవెల్ 16 తీసుకుంటున్నారు? చూడండి, మనకి నెంబర్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయండి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. నెంబర్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి. ఆల్ఫా, బీటా, కప్ కేక్, డూనెట్, ఎక్లేర్, ఫ్రోయో, జింజర్బిడ్, హనీకోమ్, జెల్లీబీన్, కిట్ కేట్, లాలీపాప్, మార్ష్మల్లో, నాగెట్, అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి. ప్రెసెంట్ మనం డెవలప్ చేసే అప్లికేషన్ ప్రెసెంట్ ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఏముంది సార్? ప్రెసెంట్ ఏ వెర్షన్ ఉందండి మనకి? ఆండ్రాయిడ్ 11 సార్. 11 ఆండ్రాయిడ్ 11 ఏపీఐ లెవెల్ 30 కదా.
ఇప్పుడు నేను ఏపీఐ లెవెల్ 30 తీసుకున్నాను అనుకోండి మినిమం ఎస్డికే. ఇప్పుడు మనం డెవలప్ చేసే అప్లికేషన్ ఓన్లీ ఏపీఐ లెవెల్ 30లో మాత్రమే ఇన్స్టాల్ అవుతుందండి. ఆ ప్రీవియస్ వెర్షన్ లో మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న యాప్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వదు. అందుకని మనం డెవలప్ చేసే అప్లికేషన్ ఎప్పుడు కూడా లోయెస్ట్ లెవెల్ తీసుకోవాలి. అంటే లోయెస్ట్ లెవెల్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే లోయెస్ట్ లెవెల్ నుంచి ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే వెర్షన్ ఉందో ఆ వెర్షన్ వరకు మీరు డెవలప్ చేసే అప్లికేషన్ అంతా కూడా ఇన్స్టాల్ అవుతుందండి. ఓకేనా? క్లియరా అందరికి? సూపర్ పాయింట్ సార్. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. ఇక్కడ మనకి గ్రాడ్యువల్ బిల్డ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ మనకి గ్రాడ్యువల్ బిల్డ్ అవుతూ ఉంటుంది. వెయిట్ చేయండి ఒక ఫ్యూ సెకండ్స్. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ మనకి ప్రాసెసింగ్ రన్నింగ్ మనకి గ్రాడ్యువల్ బిల్డ్ అవుతూ ఉంది. సక్సెస్ఫుల్లీ గ్రాడ్యువల్ బిల్డ్. ఇప్పుడు మనకి పాపప్ విండో వచ్చింది. టిప్ ఆఫ్ ద డే అని చెప్పి ఒక పాపప్ విండో వచ్చింది. క్లోజ్ చేయండి. క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. ఇంతవరకు అందరికి వచ్చిందా? ఎంతమందికి సక్సెస్ఫుల్ గా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ అయింది? దినేష్ డన్, గుడ్. ఇంకా డన్. వర్మ గుడ్. సైఫ్ అలీ గుడ్. విజయ్ భాస్కర్ గుడ్. వినోద్ గుడ్. సింధుజ కంప్లీట్ ఇన్స్టాలేషన్ అయిందమ్మా? ప్రాజెక్ట్ క్రియేట్ చేశారా? జరీల్ గుడ్. అశ్రిత గుడ్. సింధుజ ఓకే 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 అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. చిట్టుబాబు, మీరు ఈ రోజే కదా వచ్చారు, ఈ రోజు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోండి. మ్యాక్స్ అందరికి కూడా ఆండ్రాయిడ్ స్టూడియో వర్క్ అయింది, నో ఇష్యూ. ఇక్కడ మనం ప్రెసెంట్ ఆండ్రాయిడ్ హిస్టరీ తెలుసుకోవాలండి. Android history. Actually, Android developed was started by Android
గూగుల్ ఇన్ ఇయర్ 2005 లో ఆండ్రాయిడ్ యాప్స్ అనేది స్టార్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ see who is the father of Android? Andy Rubin. Andy Rubin founded Android Incorporation in Palo Alto. So Andy Rubin ఆండ్రాయిడ్ ఒక డిజిటల్ కెమెరాస్ కి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని చెప్పి 2003లో ఆయన స్టార్ట్ చేశారండి. ఇనిషియల్ గా డిజిటల్ కెమెరాస్ కి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని చెప్పి ఆండీ రూబిన్ స్టార్ట్ చేశారు. అయితే 2 years ఈయన 2 years ఈయన చేసిన దానికి ఒక సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేశారు. అయితే అది డిజిటల్ కెమెరాస్ కి రిలేటెడ్ గా అయితే కాదు. ఆయన సక్సెస్ కూడా కాలే. ఆయన గూగుల్ కంపెనీ 2005లో ఈ గూగుల్ కంపెనీ ఈ ఆండీ రూబిన్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ సాఫ్ట్వేర్ ని గూగుల్ కంపెనీ కొనుక్కుని సో ఆయనకు కూడా ఆ గూగుల్ కంపెనీలో జాబ్ ఇచ్చి సో ఇంకా 2005లో గూగుల్ కంపెనీ కొనుక్కుని సో ఇంకా స్టార్ట్ చేశారు. అయితే 2006లో ఒక వెర్షన్ రిలీజ్ చేశారండి. ఆండ్రాయిడ్ 1.0 ఆల్ఫా వెర్షన్ నేమ్ వచ్చి ఆల్ఫా. ఒక వెర్షన్ స్టార్ట్ చేశారు. ఆ వెర్షన్ వచ్చి సక్సెస్ కాలేదు. 2007లో ఒక బీటా వెర్షన్ స్టార్ట్ చేశారు. ఆ బీటా వెర్షన్ కూడా సక్సెస్ కాలేదు. నెక్స్ట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్ కి నెంబర్ ఆఫ్ వెర్షన్స్ ని రిలీజ్ చేస్తున్నారండి. సో వాళ్ళు యాక్చువల్లీ ఇనిషియల్ గా వాళ్ళు స్టార్ట్ చేసి డిజిటల్ కెమెరాస్ అనుకున్నారు. కానీ డిజిటల్ కెమెరాస్ కాకుండా స్మార్ట్ ఫోన్స్ కి సమ్ ఓఎస్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ వెర్షన్ వచ్చి ఆల్ఫా, సెకండ్ వెర్షన్ వచ్చి బీటా. ఎవ్రీ ఫ్యూ మంత్స్ కి మనకి డిఫరెంట్ వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నారండి. థర్డ్ వెర్షన్ కప్ కేక్, ఫోర్త్ వెర్షన్ డూనెట్. ఏమైనా పాయింట్స్ నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ వెర్షన్ ఆల్ఫా. యాక్చువల్లీ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆండ్రాయిడ్? ఆండీ రూబిన్. ఆ ఆండీ రూబిన్ నుంచి గూగుల్ 2005లో ఆ సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్ గూగుల్ నుంచి 84 కంపెనీస్ OHA ఓపెన్ హ్యాండ్సెట్ అలియన్స్ అంటే 84 కంపెనీస్ ఒక కమిటీ కింద స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఓపెన్ హ్యాండ్సెట్ అలియన్స్ అని అంటమాట. నెక్స్ట్ వన్ ఫస్ట్ వెర్షన్ కప్ కేక్, ఫస్ట్ వెర్షన్ ఆల్ఫా, సెకండ్ వెర్షన్ బీటా, థర్డ్ వెర్షన్ కప్ కేక్, డూనెట్, ఎక్లేర్, ఫ్రోయో, జింజర్ బీట్, హనీకోమ్, ఐస్ క్రీమ్ శాండ్విచ్, జెల్లీ బీన్, కిట్ క్యాట్, లాలీపాప్, మార్ష్మల్లో, నాగెట్. నెక్స్ట్ ఓరియో. ప్రెసెంట్ వచ్చి పై. ప్రెసెంట్ లేటెస్ట్ వెర్షన్ ఏంటండి? పై. అట్లా మనకి నెంబర్ ఆఫ్ వెర్షన్స్ ని రిలీజ్ చేశారు. స్టాండర్డ్ వెర్షన్స్ అండి. ఇక్కడ హనీకోమ్,
ఐస్ క్రీమ్ శాండ్విచ్, జెల్లీ బీన్, కిట్ క్యాట్, లాలీపాప్, మార్ష్మెల్లో, నోగెట్, ఓరియో, పై. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వెర్షన్స్ ఆర్ దేర్. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఆండ్రాయిడ్ యాప్? సో మనం ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయాలనుకుంటే వన్ ఆర్ మోర్ ఇంటరాక్టివ్ స్క్రీన్స్, రిటర్న్ యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ XML ఫైల్స్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి జావా యూజ్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ కి XML యూజ్ చేస్తాం. సో ఈ టూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి డీటెయిల్ గా రేపు డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, యూజెస్ ద ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. ఈ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ లో మనం అప్లికేషన్ డెవలప్ చేయడానికి సమ్ లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్, డీబగ్గింగ్ టూల్స్, ఎమ్యులేటర్స్, శాంపిల్ కోడ్, ఇవన్నీ కూడా మనకి SDK లో స్టోర్ అవుతాయి. సో మనం ఇక్కడ వెర్షన్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ తెలుసుకున్నాం, హిస్టరీ ఆఫ్ ఆండ్రాయిడ్ తెలుసుకున్నాం, మ్యాక్స్ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా తెలుసుకున్నాం. ఆల్రెడీ మీకు PDF ఫైల్ నిన్న సెండ్ చేశానమ్మా. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఆన్లైన్ లోనే ఉంది. ఆ PDF ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రేపు వచ్చేసరికి మ్యాక్స్ అందరికి కూడా ఆండ్రాయిడ్ స్టూడియో మీ సిస్టమ్స్ లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. రేపటి నుంచి మనకి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? రేపటి నుంచి మనకి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాక్టికల్స్ మనం చేసి మీ ఫోన్స్ లోనే అప్లికేషన్ రన్ చేద్దాం. ఓకేనా? మీ ఫోన్స్ లోనే అప్లికేషన్స్ రన్ చేద్దాం. అందరూ కూడా డేటా కేబుల్స్ కంపల్సరీ. ఎవరైతే ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్స్ ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ కూడా రేపు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ చేయండి. సైఫ్ అలీ, మీకు ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి? క్లాసెస్ ఇంపార్టెంట్ అని అడిగితే మీకు ఇనిషియల్ గా కదా, ఫస్ట్ మీకు తెలిస్తేనే అప్లికేషన్ డెవలప్మెంట్ కి ఫస్ట్ ఇనిషియల్ గా మనకి కొంచెం ఐడియా ఉంటేనే నెక్స్ట్ టైం ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ లోనే మీరు అబ్సెంట్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా. ఆలోచించండి, లేదా రికార్డెడ్ సెషన్స్ ఏమైనా ఫాలో అవుతామంటే అది చూడండి. చెప్తున్నానమ్మా, మీకు ఈ 1.5 or 2 months మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే మీరు ఓన్ గా యాప్స్ డెవలప్ చేసే క్యాపబిలిటీ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఓకేనా? మీరే ఓన్ గా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీరే డెవలప్ చేయగలరు. నెక్స్ట్, ప్లే స్టోర్ లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆ యాప్స్ కి బ్యాక్ ఎండ్ లో ఏమేమి టెంప్లెట్ యూజ్ చేశారు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, అవన్నీ కూడా మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. ఓకే?
పీడిఎఫ్ ఫైల్ మీకు లింక్ పెట్టాను చూడండి. సరే మీకు ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది చూడండి. ఆండ్రాయిడ్ డెవలపర్ ఫండమెంటల్ కోర్స్ కాన్సెప్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని కనిపిస్తుందా, ఆ పీడిఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్. Okay, thank you, sir.